ఇటీవల విడుదల చేసిన 7,059 కోట్లలో పెన్షనర్లకు డీఆర్ అరియర్ల చెల్లింపులు జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం 2024 తదుపరి పదవి విరమణ చేసిన వారికి పెండింగ్ బకాయిలు 7,059 కోట్లు చెల్లిస్తామని ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు మధ్య పదవి విరమణ చేసిన వారికి సంబంధిత సెలవు, డిఫరెన్స్ మరియు పెండింగ్ ఇంకను జమ కాని డిఆర్ అరియర్స్ ప్రస్తావన లేదు. వీటిని చెల్లిస్తారా అని ఎక్కువ మంది అడుగుతున్నారు. 7,059 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ మరియు జీఐఎస్, ఏపీజీఎల్ఐ సుమారుగా 2,000 కోట్లు చెల్లించారు. ఇంకను 5,000 కోట్లు ఉన్నాయి. దీనిలో సుమారుగా 3,411 కోట్లు పెండింగ్ గ్రాట్యుటీకి కేటాయించినట్లుగా పేర్కొన్నారు. మిగిలిన మొత్తం సుమారుగా 1,500 కోట్లు మిగిలిన వాటికి చెల్లిస్తామని ప్రకటనలో తెలిపారు. అలాగే జూలై 2018 డిఆర్ అరియర్స్ సుమారుగా 90% చెల్లించారు. ఇంకను బిల్లు సబ్మిట్ చేసి జమలు జరగవలసిన వారు ఉన్నారు. మరియు కొంతమంది బిల్లులు సబ్మిట్ జరగలేదు. వారైతే అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే జనవరి 2026 తేదీన డిఆర్ అరియర్స్ జమ జరిగినవి. ఇప్పటికీ 2 నెలలు పైగా అవుతుంది. కానీ పెండింగ్ అరియర్స్ జమ జరగలేదు. ఇక జమ జరగని వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిరాశే ఎదురైంది. జరుగుతాయా లేదా అనుమానం కూడా కలుగుతుంది. అధికారులైతే అమౌంట్ ఉంది, ఖచ్చితంగా జమలు జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర సంఘాల నుంచి ప్రకటన లేదు. ఇక ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్య పదవి విరమణ చేసిన వారు పాత స్కేల్స్ ప్రకారం ఎర్న్ లీవ్ తీసుకున్నారు. వీరికి పిఆర్సీ ప్రకారం సంబంధిత సెలవు డిఫరెన్స్ రావాల్సి ఉంది. పిఆర్సీ జీవో ప్రకారం చెల్లించాల్సి ఉంది. కానీ నేటికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తంలో వీటికి సంబంధించిన ప్రస్తావన పేర్కొనలేదు. అందువల్ల ఈ పెన్షనర్లు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి జేఏసీ నాయకులను మరియు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలను కోరేది ఈ అంశాన్ని ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుచున్నాం. అలాగే 16 లక్షలకు పెంచిన గ్రాట్యుటీ కేసు కోర్టులో ఉంది. దీన్ని కూడా న్యాయంగా పెన్షనర్లకు రావాల్సి ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా జూలై 2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు కోరుచున్నారు. ఈ జీవో వలన 4 లక్షల రూపాయలు పెన్షనర్లు కోల్పోయారు. ఇది చాలా అన్యాయం. అలాగే వేలాది రూపాయలు రావాల్సిన పిఆర్సీ అరియర్స్ గురించి కూడా ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కేటాయించిన నిధులలో జమ కాని డిఆర్ అరియర్స్ మరియు సంబంధిత సెలవు డిఫరెన్స్ కు నిధులు కేటాయింపు చేసి మరియు చెల్లింపు చేసేటట్లుగా ప్రయత్నం చేయాలని ఏపీ పెన్షనర్లు కోరుచున్నారు.